కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక వినూత్నమైన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అదే టైమ్ బ్యాంక్ అన్నమాట. భారతదేశంలో కల్లా అతి ఎక్కువగా ఎల్డర్లీ పాపులేషన్ ఉన్న రాష్ట్రం కేరళ అన్నమాట. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వృద్ధులు ఏజ్డ్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ముఖ్యంగా బ్యాంక్కి వెళ్ళటానికి లేదా ఏదైనా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అలాంటి వాటికి, కొన్నిసార్లు పెన్షన్ తీసుకోవడానికి, మార్కెట్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి, ఇంకొన్ని సందర్భాల్లో ఒంటరిగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. ఫీల్ అయినప్పుడు వాళ్ళకి మానసికంగా సహాయం చేయడానికి ఇట్లా వాలంటీర్స్, యూత్ కానీ, మిడిల్ ఏజ్ కానీ, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వీళ్ళెవరైనా సరే ముందుకొచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేయొచ్చు. ఇదే టైం బ్యాంక్. ఇది ఒక వెబ్సైట్ ద్వారా ఆపరేట్ అవుద్ది అనమాట. ఒక ఏజ్డ్ పర్సన్ ఉన్నారనుకో, వాళ్ళు బ్యాంక్కి వెళ్ళాలి, పలానా టైం నేను బ్యాంక్కి వెళ్ళాలి, నా దగ్గర ఎవరైనా అవైలబుల్గా ఉన్నారంటే ఎవరైతే దగ్గరలో ఉన్న వాలంటీర్స్ ఉంటారో ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా సహాయం చేయొచ్చు. ఎవరైతే వాలంటీర్స్గా రిజిస్టర్ చేసుకుంటారో వీళ్ళందరూ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళ అడ్రస్ ఏంటి, అన్నీ దాన్ని బేస్ చేసుకుని జెన్యూనిటీ డిసైడ్ చేస్తారనమాట. ఈ టైం బ్యాంక్ ద్వారా ఎవరైతే యూత్ వాళ్ళ టైంని స్పెండ్ చేశారో, అంటే ఓటీపీ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారు. లాగిన్ టైం, లాగౌట్ టైం అనమాట. ఎన్ని గంటలు ఎగ్జాక్ట్గా స్పెండ్ చేశారు, ఎన్ని గంటలు ఏజ్డ్ పాపులేషన్తో వీళ్ళు గడిపారని చెప్పి నీట్గా ఆ టైం బ్యాంక్లో వాళ్ళ క్రెడిట్స్ వస్తాయన్నమాట. ఎన్ని గంటలు, దాదాపు 100 గంటలు గడిపావా, 200 గంటలు గడిపావా అని బేస్డ్ ఆన్ దట్ టైం బ్యాంక్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి. ఆ ఇన్సెంటివ్స్ మనీ ఇవ్వరు. మనీ ఇవ్వకుండా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్, యూత్కి ఏదైనా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వటమో లేదా వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ ఇవ్వటమో ఇవన్నీ ఉంటాయన్నమాట. జపాన్లో ఇటువంటి స్కీమే ఉంది. జపాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు కేరళ వాళ్ళు ఈ స్కీమ్ పెట్టారనమాట. జపాన్లో ఈ స్కీమ్ని ఫ్యూరై కిప్పు అంటారు. అంటే కేరింగ్ రిలేషన్షిప్ టికెట్స్ అనమాట. ఎవరైనా సరే ఓల్డ్ ఏజ్ పీపుల్కి షాపింగ్కి వెళ్ళడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి, కంపానియన్షిప్కి ఎవరైనా యూత్ వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళకి క్రెడిట్స్ వస్తాయన్నమాట. ఈ యూత్ ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చేసిన ఈ టైం బ్యాంక్లో క్రెడిట్స్ అని కూడా ఈ యూత్ ఓల్డ్ అయినప్పుడు ఆ టైం బ్యాంక్ క్రెడిట్స్ అని వాడుకోవచ్చు. లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా ఒక కంపానియన్షిప్ కావచ్చు, తరాల మధ్య ఒక సోషల్ కాంటాక్ట్ కావచ్చు, ఇవన్నీ అనమాట. అంటే కమ్యూనిటీ సపోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ కేరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనివల్ల ఉంటాయి. ఇదే జపాన్లో ఫ్యూరై కిప్పు అనే కాన్సెప్ట్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్సే, ఇలాంటి టైం బ్యాంక్ కాన్సెప్టే అమెరికాలో, ఇతర దేశాల్లో కూడా ఉందంట. ఇప్పుడు కేరళలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చారు. దీనివల్ల లాభాలేంటి, ఇలాంటి టైం బ్యాంక్ వల్ల లాభాలేంటి? ముందుగా ఎవరైతే యూత్ వాలంటీర్ చేస్తారో, వృద్ధులకు సపోర్ట్ చేయడానికి, ఏజ్డ్ పాపులేషన్ సపోర్ట్ చేయడానికి వాలంటీర్ చేస్తారు, వాళ్ళ ఎంపతి పెరుగుద్ది. అంతేకాదు ఇంటర్ జనరేషనల్ కాంటాక్ట్ పెరుగుద్ది. సాధారణంగా ఇప్పుడు యువతకి పెద్దవాళ్ళ అడ్వైజర్స్ తీసుకోవడం, వాళ్ళతో కంపానియన్షిప్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళ అవసరాలు ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తాయి అనమాట. అంతేకాదు ఎప్పుడైతే యూత్ ఏజ్డ్ పాపులేషన్తో గడుపుతారో వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు, మేము కూడా ఏజ్ అయిపోయినప్పుడు మేము కూడా ఇతరులపైన డిపెండ్ అవ్వాలి కదా, అప్పుడు మాకు ఎవరు సహాయం చేస్తారని దాని మీద ఆ ఎంపతి అనేది వీళ్ళు బాగా పెరుగుద్ది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి కాన్సెప్ట్స్ రావడం వల్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద ఆధారపడటం కూడా తగ్గిపోద్ది అనమాట. ఇదే కొత్తగా టైం బ్యాంక్. అంటే నువ్వేమీ చేయలేనప్పుడు సమాజానికి అట్లీస్ట్ నీ టైం కొంత, రోజులో కొంత, వారానికి కొంత, అంటే కంపల్సరీ కాదు, ఇది వాలంటరీ అనమాట. అంటే నీకు టైం లేనప్పుడు వెళ్ళకపోవచ్చు, టైం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారు. నేను పలానా రోజు పలానా టైంకి పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు వాలంటీర్ కావాలని. నీకు టైం ఉంటే నువ్వు వెళ్ళొచ్చు, ఆ టైం నీకు క్రెడిట్ వస్తుంది అనమాట. ఎంత అద్భుతమైన స్కీమో కదా ఈ టైం బ్యాంక్ స్కీమ్. దీనివల్ల యూత్కి ఒక ఇన్సెంటివ్స్ వస్తాయి, దాంతోపాటు సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే ఏజ్డ్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకు కూడా మాకెవరు లేరు అనే ఫీలింగ్ లేకుండా, మేము ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ప్రతిదానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట.